the next day. నేను అలారం పెట్టింది 12 o'clockకి రింగ్ అంటే నీకు లేచి రూపాయలు లేచారు నేను లేచి 2 చదువు ఎలా ఉందా రైట్ బెటర్ పీపుల్ ఈరోజు మేమైతే ఈ యొక్క విలేజ్ లోనే మేము షూట్ చేయబోతున్నాం. విలేజ్ లో ఈరోజు 24 hours ఇప్పుడు 7 అవుతుంది టైం. ఇప్పుడు 7 o'clock స్టార్ట్ చేసి రేపు 7 వరకు విలేజ్ అంతా మేము చూపిస్తాం. విలేజ్ లో ఏమేమి చేస్తున్నాం, ఏమేమి ఫన్ చేస్తున్నాం, ఈ విలేజ్ లో ఎట్లాంటి స్టాన్స్ అయితే ఈరోజు అయితే మనం చూసుకుందాం. रुको जरा सबर करो. Very dangerous. A few moments later. Sultan Ika Nagahari.
జరుగుర్రా ఇలా అంకుల్ వాళ్ళు పోతారు మందు కొట్టినకి అయితే పోతారు అంకుల్ వాళ్ళు. అంకుల్ ఏం చేస్తారు అంకుల్ పోయి మందా? तो यस गाइस, आज हम लोग आ चुके हैं अपनी पहले लोकेशन पे, जो हमारा चैलेंज का पहला लोकेशन है, जो कि ये तो ये कुछ भी नहीं है, द वन एंड ओनली ये है राइस का मील। मतलब जो हम लोग गेहूं या राइस खाते हैं ना, ये वो खेती है। तो आज हम लोग पहले यहाँ पे जाने वाले हैं, तो चलो बिना देर के जाते हैं और चेक करते हैं कि कैसे उगता है और क्या क्या प्रोसेस है इसके बारे में जानते हैं। మనం ఒడ్లు అయితే వండిస్తాం, ఒడ్లు వండించి దాంతో మనం రైస్ అయితే తయారు చేస్తాం. వీళ్ళైతే ఇప్పుడు షూట్ కోసం పోతారు. హర్షవర్ధన్ ఇంకా సిద్ధార్థ్. चलना बहुत ज़्यादा मुश्किल है भाई, क्योंकि ये जो बहुत मुश्किल रास्ता నువ్వెందు మాట్లాడకరా, ये रास्ता चावल रास्ता जो अभी हुआ नहीं है, अभी भी बहुत ज़्यादा అయితే మనం అయితే లాస్ట్కి అయితే వెళ్దాం. ఆడ బ్యాక్ సైడ్ ఉంది కదా బ్లాక్ కలర్ పైప్, అనే మోటారు మన ఈ మొత్తం ఈ పొలం మొత్తానికి వాటర్ సప్లై చేస్తా. అండర్ గ్రౌండ్ నుంచి తీసుకుంటుంది వాటర్ అనేది. ఈ యొక్క రైస్తోని మనం ఫుడ్ అనేది అవుతుంది. ఇది ఫస్ట్ ఒడ్ల లక్కుంటే దాని మిషన్లలో వేస్తే మనకి రైస్ అనేది అవుతుంది. ఇది ఇప్పుడు మనకి స్టార్టింగ్ స్టేజ్లో అనేది ఉంది, అంత పర్ఫెక్ట్ కాలే. ఇంకా మనకి మస్తు కొన్ని మంత్స్, ఒక 4 months అట్లా అయినాక అప్పుడు మనకి రెడీ అయితే అవుతుంది. మనం ఈ దారిలో నడిచేటప్పుడు జాగ్రత్త నడవాలా. ఇప్పుడు ఇక్కడ పాములు అవి ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలా. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఓన్లీ ఈ లైన్లోనే మనం నడవగలుగుతాం. ఇక అటు సైడ్ అన్నా ఇటు సైడ్ ఎటు అయినా పడిపోతాం కింద. మొత్తం ఇదంతా వాటర్తో ఫిల్ అయి ఉంటాయి ఈ పొలం. ఈ నుంచే మొత్తం అదంతా ఫుడ్ అని మన రైస్ అనేది పండిస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం అయితే ఈ విలేజ్లో రైస్ అనేది మనం ఎక్కువ చూస్తాం. అటు వేరే లొకేషన్ సైడ్లో చూసుకుంటే మనకి కాటన్ అవి ఇవి పండిస్తారు. అవి తర్వాత మనం ఆడిపోదాం. మొత్తం ఇక్కడ మొత్తం వాటర్ కింద ఉంటాయి. జాగ్రత్త పోవాలి. ఇక్కడ స్టోన్స్, స్నేక్స్, కప్పలు అలాంటివి ఉంటాయి. మనం లాస్ట్కి అయితే మనం ఆడ రోడ్ మీద నుంచి అయితే మనం ఈ బండ మీదకి అయితే వచ్చేసినాం. ఈ బండకాడ అనేది మనం ఇంకా లోపల పోయి ఇంకా ఎంత దూరం అనేది ఉంది. ఒక మంచి మొత్తం అక్కడ మొత్తం అవన్నీ పొలాలే. మొత్తం రైస్ అంటే రకరకాల రైస్ ఉంటాయి, సన్న బియ్యం, దొడ్డు బియ్యం, అలా నచ్చినట్టు వాళ్ళు పండిస్తూ ఉంటారు అన్నమాట. మేమైతే సన్న బియ్యం పెట్టినాం. ఇక్కడ కౌసు ఇట్లా పెడతారు. మిల్క్ సప్లై అవుతుంది. ఇది బినా మాదే. ఇది ఇక్కడ ఇది ఆటూ. और यहाँ पे कुछ लेबर्स भी नहीं है बात करने के लिए, लेकिन लेबर्स को हम लोग ढूंढेंगे। बाद में हम लोग उनके साथ बातें करेंगे कि खेत जो है कितने दिनों तक उगता है और कितने दिनों तक। ఇది ఫస్ట్ పెద్ద బావి ఉండే, ఇది మొత్తం కూలిపోయింది. ఇప్పుడు అంతా ఏం లేదు ఇంకా. అప్పుడు పెద్ద ఇది మొత్తం వాటర్తో ఫిల్డ్ అయి ఉండే అంట. అప్పుడు చాలా ఇయర్స్ ముందు. ఇదైతే 2 ఆవులు ఉన్నాయి వైట్ కలర్ది. పోదాం. ఇక్కడ స్నేక్స్ అవి ఉంటే మళ్ళీ అవసరం, ఆ డేంజర్ మనకి. అయితే మనం ఇదంతా చూసుకున్నాక ఇప్పుడు మనం వాపస్ పోయి ఇంకొన్ని ప్లేసెస్ మనం ఇప్పుడు చెరువుకు అనేది పోతున్నాం. చెరువు కాడికి పోయినాక అప్పుడు ఆడ చెరువు ఎట్లుంది అనేది మనం చూసుకుందాం. మంచిగా ఇక్కడ కింద పడిపోవచ్చు మనం. ఇట్లా పైకి ఉంది, మనం జాగ్రత్తగా నడవాలి. నడిచేటప్పుడు కింద నడవాలి. అన్నైతే వాళ్ళు పొలం గడ్డి మొత్తం మందు కొట్టడానికి అయితే వచ్చారు వాళ్ళు. ప్రతి టైం వచ్చి అంటే మనం ఎంత మందు కొడితే అంత మంచిగా అనేది మన వరి అనేది పెరుగుతుంది. మనం చాలా మందులు అనేవి వాడతాం, ఫర్టిలైజర్స్ అవి ఇవి. వాళ్ళు అయితే ఇప్పుడు కొట్టడానికి వచ్చారు. 120 days लगते हैं गाइस। और దీన్ని గ్రో చేయటం ఎలా?
నాటేయాలి తీయాలి దాన్ని స్టార్టింగ్ ఎట్లా దున్నాలి 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 మురుగ పెట్టాలి ఓ నెల 20 రోజుల దాకా మురుగ పెట్టి నాటేయాలి. వీటికి నీళ్ళు చాలా ఎక్కువ అవసరం అంటే ఇసుకో పానీ ఒకవేళ ఎండిపోతే ఏమవుతుంది? ఎండిపోతే ఇక ఒడ్లు రావు, వేస్ట్ అవుతుంది. దున్ని లాస్ అయిపోతుంది. దున్ని వేస్ట్ అవుతుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది? గ్రీనరీ బాగుందంటే గ్రీనరీ ఎక్కువ ఉంది సైడ్ మొత్తం పొలాలు ఎక్కువనే ఉన్నాయి ఉన్నాయి ఎక్కువనే ఉంటాయి. ఆంటీ బోల్ రేకి మరి వీటికి పురుగు మందు ఎక్కువ కొడతారా నార్మల్ కొడతారా? పురుగు మందు కొడితేనే వడ్లు వస్తాయి. ఎంత వస్తుంది పైసలు? ఒక బ్యాగ్ ఎంత వస్తాయి ఆంటీ? ఇక వాళ్ళు పెట్టినంత వాళ్ళు ఎంత పంట వండుతా అంత పంట బట్టి క్వింటాల్ బట్టి. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడైతే మనం ఆంటీ అయితే కలుపుకున్నాం. మన ఫ్రెండ్ సిద్ధార్థ్ అయితే మనకి పొలం ఎట్లా అవుతుంది, దానికి ఎంత మంది అయితే వాడాలా, మళ్ళా మనం ఎట్లయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మన ఎండింగ్ వరకు అయితే మన సిద్ధార్థ్ అనేది తెలుసుకుంటూ ఇంకా చాలా స్టెప్స్ అనేది ఉంటుంది. అంత టైం లేకుండా వాళ్ళు చాలా ఇప్పుడు మందు కొట్టి చాలా పని మీద ఉన్నారు. ఉండబిన చాలా ఉంది కాబట్టి వాళ్ళు ఇక అంతగానం చెప్పలేకపోయారు. అయినా చెప్పిన కాడికి నాకా లేదు. అరే నువ్వే కదరా బండి ఆపింది. अरे मैं कहाँ रोका था गाड़ी? अरे बिना गाड़ी के की सब गाड़ी के किस घूम गए। एडिटर की ऐसी की तैसी पहले मैं यहाँ पे गिर रहा हूँ तो एडिटर कर रहे हैं। हट चलाओ मेरे साथ आओ, दिखाओ ये पूरा दिखाओ इस तरफ का पूरा कितना अच्छा खेती। इప్పుడైతే మనం చెరువు కాడికి అయితే పోతున్నాం. ఇక్కడ కడవేరు. अब हम दूसरी बार जाने वाले एक बड़ा रिवर की तरफ, बोले तो इधर उसको చెరువు बोलते कहते हैं पॉन्ड। चलो चलते हैं उधर, चल के मैं आपको और दिखाता हूँ आपका। ఏ రారా జల్దీ, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి దా. आगरा नारू। तो अभी हमारा पहला लोकेशन जो है यहाँ पे कंप्लीट हो चुका है। तो अभी हम लोग जा रहे हैं यहाँ से दूसरे लोकेशन। అరే ఇక్కడ చూసుకోర్రా రే. नदी है, वो नदी देखने से आप लोग शॉक हो जाएंगे कि वो नदी जो है एक లాస్ట్కి అయితే మనం అయితే బయటకు వచ్చేసినాం. మళ్ళీ మనం బైక్ కాడికి అయితే వచ్చేసినాం. మనం ఈ నుంచి వెళ్ళి ఇప్పుడు రివర్ కాడికి పోయి గడ్డి ఇట్లా తెచ్చేది ఎందుకేమో. అరే నేను పాము వచ్చిందని చెప్పిన మంచిగా అయితే నేను ఎందుకు చూసాను ఏం చేద్దామని కాదు, అసలు పాము ఉందని అట్లా జోక్ ప్రాంక్ చేద్దామనుకున్నా. దాని తర్వాత ఏమన్నా ప్రాంక్ అనేది పడిపోయింది ఆల్మోస్ట్. రైతాడు నిజంగా చెప్తాను, షర్టు ప్యాంటు రెండు ఖరాబ్ అవుతుంది అంటే. ఇప్పుడే చెరువు కాడికి అయితే వచ్చేసినాం. వితిన్ 5 minutesలో మనం చెరువు కాడికి అయితే వెళ్ళిపోతాం. నేను చూసుకోలేదు. అయితే కొంతమంది వచ్చి పని చేసి రెస్ట్ టైంలో ఇట్లా కూర్చుంటారు. కూర్చొని ఇక్కడ అన్నం కానీ ఇలాంటి మనం మాట్లాడాలంటే మనం ఇచ్చేది ఇట్లా చేస్తారు. మనతో చేస్తారు, చాలా మంది ఉన్నారు. మనతో చేస్తారా? చాలా పెద్దగా అవుతుంది. మన ఈ నుంచి అయితే మనం కింద దిగొచ్చు, కానీ ఆడ మళ్ళీ మన కింద పడిపోతే క్రొకడైల్స్ అవి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ రిస్క్ తీసుకోము. ఆడేమేమో పిచ్చోడు. ఇప్పుడైతే మనోడైతే ఇక్కడ కొంతమందిని అయితే అడగడానికి పోతుండే ఇదేం ప్లేస్ ఇక్కడ నుంచి అని. ఈ బాండ్ గురించి ఏమైనా చెప్పగలరా కాస్త? ఈ చెరువు గురించి, ఈ చెరువు ఎలా ఉంది? చలో అంకుల్ కో పూछते हैं చెరువు గురించి అంటే ఏమన్నా చెప్పు. కిందకి రాలేదు, అదే పడిపోతాయేమో భయంగా ఉందిరా.
చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా. ఈ చెరువు చాలా నేను పుట్టిన పంచలో ముందు నుంచే ఉంటుంది. మాకు ఈ చెరువు వాటర్ వల్ల మాకు పొలాలకు మంచి ఉపయోగపడుతుంది. అంకుల్ ఆ చెట్లు ఎందుకు ఎండిపోయినాయి? అవి ఆ చెట్లు అవి వాటర్ వల్ల ఎండిపోయినాయి. ఓకే, వాటర్ ఉండడం వల్ల చెట్లు ఎండిపోయినాయి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈ చెరువుల నీళ్ళు ఉండడం వల్ల మాకు ఊర్లకు కానీ బాయిలకు కానీ బోర్లకు కానీ మంచిగా ఉపయోగపడుతుంది. ఈ చెరువులో ఏమైనా చేపలు లాంటివి ఏమైనా ఉన్నాయి? చెరువులో కూడా చేపలు కూడా ఉన్నాయి. చేపలు ఉన్నాయి. చేపలు కూడా మంచిగా పెంచుతారు. ఏం లేవు, చేపలు మంచిగా పెంచుతారు. అప్పుడప్పుడు చెప్పండి. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా ఈ చెరువు ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. కడవెలుతూ చాలా ఊర్ల వరకు కూడా మన ఇంకా చేర్యాల దగ్గర దాకా కూడా ఉపయోగపడుతుంది. అటు బాయిల వాళ్ళకు, చేర్యాల శివారు కూడా దాదాపు 130 ఎకరాల దాకా ఉంటుంది. 130 acres. చాలా పెద్ద చెరువు, చాలా మంచిగా పనిచేస్తుంది. దీనికి వరద కూడా మంచిగా వాటర్ కూడా మంచిగా వస్తాయి, మంచిగా ఉంది. ఓకే. వాటర్ అనేది మనం బిందెలు బకెట్ల ద్వారా మన అక్కడ సైడ్లో ఉన్న పొలాలకైతే తీసుకుని వెళ్తుంటానంట. కానీ ఇప్పుడు మనకి సిస్టమ్ అనేది అప్డేట్ అవ్వడం ద్వారా డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా మోటార్ ద్వారా ఇదే ఒక వాటర్ అనేది చాలా మట్టుకు అక్కడ యూజ్ చేస్తారు. ఇది ఇంకా చాలా దాంట్లో యూజ్ అవుతుంది. అంటే ఇది చాలా ఎండిపోవడం ద్వారా వీళ్ళేం ఊరుకుంటారు అంటే ఈ యొక్క అప్గ్రేడ్ చేయాలని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మాకు చాలా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళైతే వీడియోలకి ఛార్జెస్ అవుతుంటే నాన్న మధ్యలో ఇంకా మనం బయట అవసరాలకు దీని ఇది ఉపయోగపడుతుందంట. నేను ఎప్పుడైతే ఈ విలేజ్కి వచ్చినా, ఫస్ట్ టైం వచ్చిన ఈ విలేజ్కి, నేను ఎప్పుడైతే ఈ విలేజ్కి వచ్చినానో ఇక్కడ ఉండే ఆక్సిజన్, ఫామ్ ఏరియా ఇవన్నీ చూసి నాకు ఎట్లనో అనిపించింది. ఎందుకంటే దాని నుంచి ఆక్సిజన్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎంత ఫ్రెష్ ఉందంటే, మన సిటీలో ఉండే బండిలు అట్లాంటి అన్ని స్మెల్స్ని కలిపితే ఇక్కడ బెస్ట్ అక్కడికంటే చెప్పాలంటే నిజంగా. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఫ్రెష్ ఎయిర్ అక్కడ అస్సలు దొరకదు మీకు. ఒక్కసారి మీరు విలేజ్కి వచ్చి ఇక్కడ